శతమానం భవతి శతాయం పురుషు శతేంద్రియ ఆవిష్టేంద్రియ గరుడిస్తతి. అక్షంతలు భజంత్రీలు కొట్టండి, సపట్లు కొట్టండి. దవదం హఠం అండిస్తావా? లేదు నిన్నేస్తా పద. నీ ముసలి మొడ్డ. నా భర్తకు ఒక అలవాటు ఉంది, బయట ఎప్పుడు ఎక్కువ కాఫీ తాగడు, కానీ మంచం మీద మాత్రం ఎప్పుడు డబుల్ షాట్ అడుగుతాడు. మంచి నూనె ఉంటే ఇవ్వండి. వాటికా? వాటి కాదు, తల జుట్టుకి. లేదెంగై. నీ భార్య నీకు మంచం కావాలా మర్యాద కావాలా అని అడిగితే నువ్వేం కోరుకుంటావు మామా? మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళా, బాత్రూమ్ లో ఉంది. ఏం చేస్తున్నావు అన్నా? పిల్లల్ని క్లీన్ చేస్తున్నా అంది. పిల్లలు లేరుగా అనుకుని చూడగా బ్రష్ చేస్తుంది. మూవీ అయ్యాక మా ఆయన నన్ను అడిగాడు, ఇంత చండాలమైన మూవీ ఎలా చూసావు మే అని. నేనన్నా, ఇంతకన్నా చండాలమైనవే డైలీ చూస్తున్నా, ఇదెంత అని. అంటే హత బస్ ఎక్కు. నిన్నెక్కుట ముసలిన మద్ద. ఈ కాలం అబ్బాయిలు ఎలా తయారయ్యారంటే పనికి ముందు కవితలు, పనయ్యాక నీతులు చెప్తారు. ఓరే అంకుల్, ఏ వయసులో నీ మొద్దలేస్తుందా? ఇప్పటికి ఇప్పుడు పంతేసి సుల్లని పుక్కు పెట్టి మింగుతా, అప్పుడు తెలుస్తుంది నా మొడ్డలేస్తాదో లేవా. కామ లంచదక్కో. సంక్రాంతి పండగ ఉండదు, దీపావళి ఉండదు, కార్తీక మాసం ఉండదు, వినాయక చవితి ఉండదు, ఉగాది ఉండదు. ఏ స్వీట్ అంటే ఇష్టం? నాకు మియామాల్ కోవా అంటే ఇష్టం. అది మియామాల్ కోవా కాదురా, ఎరిపువ్వా, అది పాలకోవా. చూస్తే సరిపోదు, కొట్టాలి అని ఉంటే కొట్టేయాలి, కొట్టకపోతే కోట్టు. నన్నో మీ తమ్ముడినో కాదు, ఫాలో కొట్టు. కొద్దిసేపు వరి నాటితేనే నడుము నొప్పి వస్తుంది. మీరంతా ఎలా నాటుతున్నారు అక్కలారా? నా భర్త ఈ మధ్య రాత్రి డ్రైవింగ్ చేస్తుండగా నా హార్న్ బాగా నొక్కుతున్నాడు, ఎందుకో ఏమో. గుండు బండాక హారత కూడా ఏమొస్తారు. అమ్మమ్మ, ఒక మంచి సామెత చెప్పు. చల్లగాలికని సముద్రం ఒడ్డున వెళ్తే చాపొచ్చి గుద్ద దెంగిందట. నాతో పర్సనల్ గా మాట్లాడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను మీతో మాట్లాడతాను. ఇంకేం కావాలరా అబ్బాయిలు మీకు? నాన్ వెజ్ తింటారా? నాకెందుకో కోడి మా తమ్ముళ్ళ, మేక నా చెల్లెల్లా కనిపిస్తాయి, అందుకే నేను తినను. బానే ఎక్స్ట్రాలు మింగుతున్నావుగా. ప్రేమ ఎంత విచిత్రమైనదంటే బంధాన్ని గుండెకే ఇచ్చి సుఖాన్ని మాత్రం తమ్ముడికి ఇస్తున్నారు మామ. కేక్ గాల్లో పెడితే గట్టి పడుతుంది, అదే బిస్కెట్ గాల్లో పెడితే మెత్తపడుతుంది. ఇక్కడ నీతి ఏమిటంటే గట్టి పట్టం మెత్త పట్టం కాదు, గాలికి తిరిగితే ఎవరైనా సంక నాకిపోతారని అర్థం. ఏం తిన్నావు, ఏం కలర్ డ్రాయర్ వేసుకున్నావు, అసలు ఏంట్రా ఈ క్వశ్చన్లు? కొంచెం అప్డేట్ అయ్యి మసాలా పెంచండి రా. తినలేని కాయ ఏమిటి? ఆట్కాయ ఫ్రెండ్స్, ఐ మీన్ ఏం కాయ? తలకాయ అనుకుంటా కదా. ఈ లోకంలో కులం, మతం, రంగు, రుచి చూడని కల్మషం లేని వాడు ఎవరో తెలుసా? ఒక్క మీ తమ్ముడే మామ. మా పక్కింటి కుర్రాడిని అందరూ దూకుడు దూకుడు అంటుంటే మంచి దూకుడు మీద ఉన్నవాడు అనుకుని, నీ తమ్ముడిని లేపు నీకు స్వర్గం చూపిస్తానంటే నాకు తమ్ముడు లేదు కదా అన్నాడు. లైక్ అండ్ సబ్స్క్రైబ్.